హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఖత్తర్లో మేము ఉంటున్నాం కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటాను. ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదండి. 23వ తారీఖు అయితే కొంచెం కంగారు అయితే అయ్యింది. మీరు న్యూస్లో చూసే ఉంటారు. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు, అంత మంచిగా ఉంది. ఇంటికాడ ఉండే వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడైతే నేను ఒక కుకింగ్ వీడియోతో అయితే వచ్చాను మీ ముందుకి. ఒక చికెన్ ఫ్రై అనమాట, సింపుల్గా చేసుకునేది. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. తర్వాత చికెను చిన్న చిన్న ముక్కలు కోసి ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మరసము లేకపోతే పెరుగు వేసి నానబెట్టుకోవాలి. ఇది ఇలా అయితే నేను సిద్ధం చేసుకొని ముందుగా పెట్టేసుకున్నా. చూసారా, ఆ నీళ్ళతో సహా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మంచిగా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను నేను. ఉల్లిపాయల్లో స్మెల్ బాగా వస్తుంది అనమాట. కరివేపాకు ఉంటే కూడా మంచిగా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఎక్కువ అంటే ఎక్కువ లేదు, కొంచెం ఉంది. ఇప్పుడైతే మనం మసాలా కోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, 2 లవంగ మొగ్గలు, ఒక స్టార్ పువ్వు, కొంచెం అది అనాస పువ్వు అంటారు కదా, అది కొంచెం వేసేసుకొని మొత్తం అంతా వేపి పౌడర్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే చికెన్ మనకి వాటర్తో మంచిగా ఉడికిందనమాట. ఇప్పుడు చూడండి, గట్టితో మంచిగా తిప్పుకోవాలి. నేను ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో కలపడం వల్ల నాకు సరిగ్గా కలపడం అయితే కుదరడం లేదు. అందుకని ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మంచిగా చూడండి మంచిగా కలిపేసి దీంట్లో ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్న మసాలా, నేనైతే ఇక్కడ కారం వాడలేదు. ఎండుమిర్చితోనే మనకి కారం సరిపోద్ది అనమాట. మిరియాలు కూడా ఉన్నాయి కాబట్టి కారం ఉంటుంది, స్పైసీ ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే చూడండి బాగా కలర్ అయితే మారిపోయి కదా మనకి. ఇప్పుడు చెక్క గట్టి పెట్టి తిప్పుకోవాలన్నమాట, అయితే మొక్క అనేది విరిగిపోతుంది. అందుకోసమని చెక్క గట్టి అయితే పెట్టేసాను నేను. మీరు కూడా ఇలా చెక్క గట్టితో కలపండి. కళాయి ఏమో కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. అడుగంటుతుందని కంగారు పడకండి, మంచిగా వస్తుంది. అదంతా ఇట్లా గట్టితో గీకుతూ మంచిగా ఇందులో కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్, పొడి పొడిలాడుతూ ముక్క సాఫ్ట్గా ఉంటుంది అనమాట. 4 టమాటా ముక్కలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్న టమాటా సరిపోతుంది. ఇప్పుడైతే పసుపు కూడా వేసేసుకొని తర్వాత ఇప్పుడు మనం మసాలా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అది మొత్తం వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించిన తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే వేసాను నేను. ఎక్కువ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది కరివేపాకు. ఈ పొడి అంతా నేను కొంచెం వాటర్ వేస్తున్నా. ఈ పొడి అంతా కొంచెం గ్రేవీ లాగా మంచిగా ఆ ముక్కకు అనేది పట్టుకోవాలన్నమాట. అందుకోసం ఇప్పుడు చూడండి మూత పెట్టి 15 నిమిషాలు మగ్గించుకోవాలి సన్న మంట మీద. మనకైతే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా బాగుంది, చూస్తారు కదా.